తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య సంరక్షణకు, కార్మిక కుటుంబాలలో పిల్లల నైపుణ్యాల పెంపుదలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా తాపి వడ్రంగి సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధంకు ఇటీవల ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు బాబ్జీని మరవేతపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం వలవల బాబ్జీని యూనియన్ నాయకులు సాల్వా, పుష్పగుచ్చం, గజమాలతో ఘనంగా సన్మానించారు. 7 మాసాలుగా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలన్న దిశగా నేను గాని కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ప్రయత్నం చేయడం మీ అందరికీ కూడా తెలుసున్న విషయమే. ఎందువల్లంటే నేను ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలాగా ఈ గత 5 సంవత్సరాలు అంటే 2024 ముందు ఏం జరిగింది, ఇప్పుడు బోర్డు పునరుద్ధరణ తర్వాత కార్యక్రమం ఏంటి, కార్యాచరణ ఎలా తీసుకుంటే బాగుంటుందన్న విషయాలని పరిగణలోకి తీసుకుని అందరికీ నచ్చజెప్పుకుంటూ ఈవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర చివరి మీటింగు మొన్న 5వ తారీఖున ఆయన సమక్షంలో జరిగింది. అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు గతంలో 2014-19 కంటే 19 తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా దీన్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఏదైతే ఇబ్బంది లేని ఉన్నాయో అవన్నీ నేను చూశాను, మీరు కూడా చెప్పడం జరిగింది అని చెప్పి ఆయన ముఖ్యంగా 6 పథకాలకి ఆమోదం తెలియజేయడం జరిగింది. 6 పథకాలు మీ అందరికీ తెలుసు. ఏదైతే మ్యారేజ్ గిఫ్ట్ కానీ, ప్రసూతి, ఎవరైనా పిల్లలు కానీ ఒక ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చేలాగా మరి చెప్పడం జరిగింది. అలాగే సహజ మరణానికి, అలాగే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఆ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఈ 2 కార్యక్రమాలు. దాంతో పాటుగా కార్మికుల పిల్లలకి శిక్షణ కార్యక్రమం, అంటే దేంట్లో శిక్షణ కావాలో ఆ శిక్షణ ఇప్పించేలా చేయాలి. విదేశాలకి వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి చదివించే ఏర్పాటు కూడా మనం చెయ్యాలని చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుని మేము చేస్తామని ఏరియా తాపి వడ్రంగి సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ 1943 నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ. ఇది ఏఐటీసీకి అనుబంధంగా పనిచేస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతూ ఉంటుంది. రిపబ్లిక్ డే రోజున ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. మరి భవన నిర్మాణ రంగంలో ఈ వెల్ఫేర్ బోర్డు పాత్ర చాలా కీలకమైన పాత్ర. అటువంటి పాత్ర, దానికి బాధ్యత వహించడానికి తాడేపల్లిగూడెం పట్టణానికే చెందిన మనందరికీ పరిచయం, ఇక్కడ ఉన్న వాళ్ళు 190 మందికి ఆయన పరిచయం ఉన్న వ్యక్తులే. చాలా కాలం పాటు ఆయన వర్క్లన్నీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి కార్మికుల కష్టాలు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు అన్నీ తెలుసున్న వ్యక్తికి ఈ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోస్ట్ రావటం అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి నాయకులకు ఎలాగున్నా తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పూర్తిగా ఒక సంతోషంగా ఉన్నారు. మాకు ఆయన ద్వారా ఎంతో మేలు జరుగుతుందనే ఆశాభావం కూడా ఉంది. అంచేత రాబోయే కాలంలో మరి తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్న కార్మికుల ఆకాంక్షలకి, వాళ్ళ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని బాబ్జీ గారు వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 22వ తేదీన జరిగే రజకజన మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూజివీడులో జరిగే మహాసభకు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యలు పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని అన్నారు.
శ్రీకాకుళం మొదలుకొని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే అనేక ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న కూడా మనం చూసాం అమరావతిలో లిమిటెడ్స్ రావడం కానీ ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టానికి ఎంచడంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేనిది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే అనేక ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ దుబాకు రామారావు గారు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు, అదేవిధంగా మన గౌరవ ఉప్పాల జగదీష్ బాబు గారు, అదేవిధంగా మన రవి గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, చింతలపూడి రామారావు గారు, కొండా సత్యనారాయణ గారు, అదేవిధంగా తెరగాడి అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22 జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని మేము కోరుకున్నాము. ముఖ్యంగా ఎజెండాలో పాయింట్లు 10 ఉన్నాయి, 10 మాట్లాడను, 2-3 పాయింట్లు నేను మాట్లాడతాను. రజకులు రాజకీయంగా ఎదగాలి. సర్పంచులు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను జనాభా ప్రాతిపదికన కోటా ప్రకారం మాకు సీట్లు కేటాయించారు రాజకీయ పార్టీలు. రెండోది రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలి. దేశంలో 15 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. గత 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మేము చక్రం పంపించామన్నారు. మన కూడా మన చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టు తప్పనిసరిగా రజకుల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ సభ ద్వారా ఉత్తేజం కలుగుతుందని నేను కనుక్కున్నాను. ఇటీవల జిల్లాగా ఏర్పడిన మార్కాపురం అభివృద్ధికి అన్ని శుభసూచకాలే కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. పొదిలిలో జరిగిన రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సంవత్సరం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం, రిలయన్స్ వంటి సంస్థల పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటివి మంచి పరిణామాలని పేర్కొన్నారు. మార్కాపురం నియోజకవర్గము మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పొదిలిపట్నంలో నిర్మా స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. వేలాది మందిగా భక్తులు పాల్గొనబోతా ఉన్నారు. ఈ సంవత్సరం మాకు మంచి శుభ పరిణామాన్ని ఇచ్చిందని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయటం, అలాగే త్వరలో వెలుగొండ పూర్తి కాబోతా ఉండటం, రిలయన్స్ లాంటి పెద్ద సంస్థలు మా ప్రాంతంలో నెలకొల్పుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ముందుకు సాగటం, ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. ఈ సంవత్సరం కూడా ఇంకా రాబో కాలం కూడా మా ప్రాంతానికి ఇంకా మంచి జరుగుతుందని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా ప్రాంతం హార్టికల్చర్ హబ్గా రూపొందబోతా ఉన్నందుకు మా ప్రాంత రైతాంగం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి హార్టికల్చర్ హబ్లో మా యొక్క జిల్లాను కూడా చేర్చడం మా ప్రాంత రైతుల పాలిట ఒక వరంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దయతోటి మా జిల్లా ప్రజలందరం కూడా సంతోషంగా ఉండబోతా ఉన్నాం. దీనికి ఇవే నిదర్శనాలు. ఇంకా రాబో కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించేటువంటి బాధ్యతని ఆ నిర్మా మహేశ్వర స్వామి ఆశీస్సులతో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేదిగా బడ్జెట్ ఉందన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారని హర్షం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపేలా బడ్జెట్ ఉంది. ప్రభుత్వ వేప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడి. భగవంతుడి మీద వేసిన నింద నుండి చంద్రబాబు తప్పించుకోలేరన్న మాజీ మంత్రి వేణు. తప్పుడు ప్రచారంతో భక్తులను భయపెట్టే ఆశలు నెరవేరవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.